విద్యార్థులను భౌతికంగా కలుసుకోలేని ఈ సందర్భంలో ఆన్లైన్ పద్ధతిలో బోధనను సాగించవలసిన పరిస్థితులు అనివార్యమైనాయి. యూజీ స్థాయిలో అర్థశాస్త్రం అధ్యయనం చేసే సగటు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈ వీడియోను రూపొందించడం జరిగింది. ఈ వీడియోలో ప్రధానంగా చర్చించే అంశం భారత ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ రంగ ప్రాముఖ్యత. ఈ అంశాన్ని మనము చర్చించబోయే ముందు అసలు ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటి అనే విషయాన్ని పరిశీలించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆర్థిక కార్యకలాపాలు జరిగే నిర్ణీత భౌగోళిక ప్రాంతాన్నే ఆర్థిక వ్యవస్థ అని అంటారు. అంటే ఆర్థిక కార్యకలాపాలు జరిగే ఒక నిర్ణీతమైన ప్రదేశం, అంటే ఒక దేశం కావచ్చు, లేదా ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం కావచ్చు, ఏదైనా అది ఆర్థిక వ్యవస్థగా పిలువబడుతుంది. ఇప్పుడు భారతదేశం ఒక ఆర్థిక వ్యవస్థ, అట్లాగే చైనా ఒక ఆర్థిక వ్యవస్థ, అమెరికా ఒక ఆర్థిక వ్యవస్థ. సో ఈ ఆర్థిక వ్యవస్థలో జరిగే ఆర్థిక కార్యకలాపాలను స్థూలంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి ప్రధానంగా 1 ప్రాథమిక రంగం, 2 ద్వితీయ రంగం, 3 తృతీయ రంగం. ద్వితీయ మరియు తృతీయ రంగాల గురించి రాబోయే వీడియోలలో మీరు తెలుసుకుంటారు. ప్రస్తుతం ప్రాథమిక రంగం గురించి పరిశీలిద్దాం. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రాథమిక రంగానికి అధిక ప్రాధాన్యత ఉన్నట్లు మనం గమనించవచ్చు. అంటే అభివృద్ధి చెందే తొలి దశలో అన్ని దేశాలు కూడా ప్రాథమిక రంగం మీద ఆధారపడవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అంటే ప్రాథమిక రంగం యొక్క అభివృద్ధి ద్వారానే వ్యవసాయేతర రంగాలైనటువంటి పారిశ్రామిక రంగ, సేవా రంగాల అభివృద్ధి అనేటువంటిది సాధ్యమవుతుంది. అందువల్ల అభివృద్ధి చెందుతున్నటువంటి అన్ని దేశాలలో ఈ ప్రాథమిక రంగం మీద ఎక్కువ ఆధారపడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ప్రాథమిక రంగం అంటే ఏమిటి? ప్రాథమిక రంగం అంటే వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ వృత్తులైనటువంటి ఈ కోళ్ళ పెంపకం, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం, అడవుల పెంపకం, పశుపోషణ, గనులు, క్వారీయింగ్ మొదలగు అన్నింటినీ కలిపి మనము ప్రాథమిక రంగం అని చెప్పుకోవచ్చు. అంటే ప్రాథమిక రంగంలో వ్యవసాయ రంగమే సింహభాగాన్ని ఆక్రమిస్తుంది. అంటే మోర్ దాన్ 95% ఈ వ్యవసాయ కార్యకలాపాలు, వ్యవసాయ వారికి సంబంధించినటువంటి ప్రవృత్తులే ఉన్నాయి. కాబట్టి ప్రాథమిక రంగంలో 95% పైన వ్యవసాయ రంగమే ఇమిడి ఉండడం వల్ల ప్రాథమిక రంగాన్ని మనం వ్యవసాయ రంగం అని కూడా అంటారు. ఈ వ్యవసాయ రంగం అనేటువంటిది భారత ఆర్థిక వ్యవస్థలో విశేషమైనటువంటి ప్రాముఖ్యతను వహిస్తున్నది. ఎందుకంటే మొత్తం జనాభాలో ఎక్కువ మంది దీని మీద ఆధారపడుతున్నారు. అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో దాదాపు 68.8% జనాభా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. వీరి యొక్క ప్రధానమైనటువంటి వృత్తి వ్యవసాయమే. ఈ వ్యవసాయం అనేటువంటిది ఒక వృత్తిగానే కాకుండా వారి జీవన విధానంగా కూడా ఉంది. ఇది ఇప్పటి నుంచి వచ్చినటువంటిది కాదు, అనాది కాలం నుండి
ఈ వ్యవసాయ రంగం గ్రామీణ ప్రాంతాలలో అధిక ప్రాధాన్యత వహిస్తున్నది. అంటే గ్రామాలు అభివృద్ధి వ్యవసాయ రంగం మీద ఆధారపడితే ఆ గ్రామాల అభివృద్ధి అనేటువంటిది సాధ్యమైనప్పుడే ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది సాధ్యపడుతుంది. అంటే మొదట ఆర్థిక అభివృద్ధి జరగాలంటే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చెందితే వ్యవసాయ రంగం ద్వారా గ్రామాల అభివృద్ధి చెందుతాయి, గ్రామాల అభివృద్ధి చెందడం ద్వారా ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది సాధ్యమవుతుంది. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థ సర్వతోముఖాభివృద్ధి ప్రపంచ స్థాయిలో భారతదేశానికి గుర్తింపు సాధించాలి అంటే అది కేవలం ఒక వ్యవసాయ రంగం ద్వారానే సాధ్యపడుతుంది. అందుకే భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగమే ఒక వెన్నెముక వంటిదిగా చెప్పుకోవచ్చు. ఇక ఆ వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యతను కొన్ని అంశాల ఆధారంగా మనం వివరించవచ్చు. ఒకటి జాతీయ ఆదాయం. జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా అంటే భారతదేశ జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా 1999 2000 ఆధార సంవత్సరం లెక్కల ప్రకారం 1951లో 56.7% ఉండగా, అంటే జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా 56.7% ఉండగా అది 2013-14 నాటికి 13.9% తగ్గింది. ఈ జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా క్రమేపీ తగ్గుతున్నది. ఇది ఆర్థికాభివృద్ధి దశలో ఆర్థికాభివృద్ధి చెందేటటువంటి దేశాలలో ఈ దశ సాధారణంగా వచ్చేటటువంటిదే. అయినప్పటికీ అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇప్పటికి కూడా వ్యవసాయ రంగమే అధిక ప్రాధాన్యతను కలిగి ఉన్నట్లుగా చెప్పవచ్చు. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలైనటువంటి అమెరికాలో 3%, కెనడాలో 4%, ఆస్ట్రేలియాలో 6% మాత్రమే దీని వాటా ఉంది. అంటే జాతీయ ఆదాయంలో ఈ వాటా చాలా తక్కువ ఉంది. అంటే అభివృద్ధి చెందిన దేశాలలో చాలా తక్కువ ఉంది. అదే భారతదేశంలో ఇప్పటికి కూడా 10% పైగా ఉంది. అంటే ఇది వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యత మన దేశంలో ఏ మేరకు ఉందో మనకు అర్థం అవుతుంది. ఇక రెండవది ఉపాధి కల్పన. ఉపాధి కల్పన అనేటువంటిది అతి ముఖ్యమైనది. జనాభా అధికంగా ఉన్నటువంటి భారత్ లాంటి దేశాలలో పెరుగుతున్న జనాభాకు అవసరమైనటువంటి ఉపాధి అవకాశాలను కల్పించడంలో వ్యవసాయ రంగం కీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నది. స్వాతంత్రానంతరం వ్యవసాయేతర రంగాల్లో ఉన్నటువంటి పారిశ్రామిక సేవా రంగాల అభివృద్ధి కోసం ఎన్నో ప్రణాళికలను రూపొందించినప్పటికీ అవి ఆశించిన మేర అభివృద్ధి సాధించలేకపోవడంతో పెరిగిన జనాభాకు అవసరమైనటువంటి ఉపాధి అవకాశాలను వ్యవసాయ రంగమే కల్పించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ రంగం 1951లో మొత్తం శ్రామిక జనాభాలో 72.1% జీవనోపాధికై వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉండగా అది 2011 నాటికి 29.7% తగ్గింది. అయినప్పటికీ ఇది అంటే అప్పటికంటే 1951 కంటే 2011 నాటికి వ్యవసాయ రంగం మీద ఆధారపడిన జనాభా తగ్గినప్పటికీ అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినట్లయితే ఇప్పటికీ కూడా అధిక ప్రాధాన్యత కలిగి ఉన్నట్లుగా చెప్పవచ్చు. అభివృద్ధి చెందినటువంటి దేశాలైనటువంటి అమెరికాలో 2%, ఆస్ట్రేలియాలో 6%, ఫ్రాన్స్, జపాన్లో 7% మాత్రమే వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. అంటే మిగతా జనాభా అంతా కూడా వ్యవసాయేతర రంగాలైనటువంటి పారిశ్రామిక సేవా రంగాలలో ఆధారపడి జీవిస్తున్నారు. ఇక
మూడవ అంశం పారిశ్రామికాభివృద్ధిలో వ్యవసాయ రంగం. ఈ పారిశ్రామికాభివృద్ధికి వ్యవసాయ రంగానికి ఏం సంబంధం అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే వస్త్ర పరిశ్రమ, జనపనార పరిశ్రమ, పంచదార పరిశ్రమ మొదలగు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాలను వ్యవసాయ రంగమే సమకూరుస్తున్నది. అంతేకాకుండా ఎన్నో రకాలైనటువంటి కుటీర పరిశ్రమలకు పరోక్షంగా వ్యవసాయ రంగం మీదే ఆధారపడి అభివృద్ధి సాధిస్తున్నాయి. వ్యవసాయ రంగ అభివృద్ధి జరిగితేనే పరిశ్రమలకు అవసరమైనటువంటి మూలధనాన్ని, నైపుణ్యం కలిగినటువంటి శ్రామికులను, పారిశ్రామిక రంగంలో పనిచేసేటువంటి కార్మికులకు అవసరమైనటువంటి ఆహార ధాన్యాలను అందించడంలో వ్యవసాయ రంగం ముఖ్య భూమికను పోషిస్తుంది. అంటే వ్యవసాయ రంగంలో ప్రజల ఆదాయాలు పెరిగితే అది పొదుపుగా మారి పారిశ్రామిక రంగానికి అవసరమైనటువంటి మూలధనాన్ని సమకూర్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా శ్రామికులు అంటే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితే శ్రామికులను కొంతమందిని పారిశ్రామిక రంగానికి పంపడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. అదేవిధంగా పారిశ్రామిక రంగంలో పనిచేసేటువంటి ఈ యొక్క కార్మికులకు అవసరమైనటువంటి ఆహార ధాన్యాలను వ్యవసాయ రంగమే సమకూరుస్తుంది. ఇక నాలుగవ అంశం పారిశ్రామిక వస్తువులకు డిమాండ్. పారిశ్రామిక వినియోగ వస్తువులతో పాటు రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు, యంత్రాలు, యంత్ర పరికరాలు మొదలగువి వ్యవసాయ రంగం నుండి డిమాండ్ ఏర్పడుతుంది. అంటే మొదలుగా అలాంటి వస్తువులకు ట్రాక్టర్లు కానీ, యంత్రాలు కానీ, అదేవిధంగా క్రిమి సంహారక మందులు కానీ ఇవన్నీ కూడా వ్యవసాయ రంగానికి సంబంధించినవి. వ్యవసాయ రంగం నుండే ఈ వస్తువులకు డిమాండ్ అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి వ్యవసాయ రంగం అభివృద్ధి చెంది దాని మీద ఆధారపడేటువంటి వారి యొక్క ఆదాయాలు పెరిగితేనే పారిశ్రామిక వస్తువులకు డిమాండ్ పెరిగి తద్వారా పారిశ్రామిక అభివృద్ధి అనేటువంటిది సాధ్యపడుతుంది. ఇక ఐదవ అంశం ఆహార భద్రత. మన దేశంలో దాదాపు 130 కోట్ల జనాభా ఉన్నట్లుగా అంచనాలు తెలుస్తున్నాయి. అంటే ఈ 130 కోట్ల జనాభాకు అవసరమైనటువంటి ఆహార ధాన్యాలను ఒక్క వ్యవసాయ రంగమే సమకూరుస్తున్నది. ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధిని, స్వావలంబనను సాధించడానికి వ్యవసాయ రంగమే ప్రధానమైనటువంటి కారణం. అంటే స్వయం సమృద్ధి అంటే మనకు కావలసినటువంటి మేర ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసుకోవడమే స్వయం సమృద్ధి. స్వావలంబన అంటే ఇతర దేశాల మీద ఆధారపడకుండా, అంటే ఆహార ధాన్యాల కోసం ఇతర దేశాల మీద ఆధారపడకుండా మనము ఉత్పత్తి చేసుకోవడమే స్వావలంబన. సెల్ఫ్ సఫిషియన్సీ అండ్ సెల్ఫ్ రిలయన్స్డ్ ఇన్ ఫుడ్ గ్రెయిన్స్. అంటే ఆహార ధాన్యాల విషయంలో మనము సాధించడానికి ఈ వ్యవసాయ రంగం కారణమైంది. ముఖ్యంగా హరిత విప్లవం, అలాగే శ్వేత విప్లవం, నీలి విప్లవం, ఇలా అనేక రకాలైనటువంటి నూతన వ్యూహాల ద్వారా మనము స్వయం సమృద్ధిని, స్వావలంబనను సాధించడం జరిగింది. FAO అంచనాల ప్రకారం, అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రపంచంలో ఆకలి పీడిత దేశాల జాబితాలో, అంటే ఇది ఒక సర్వే చేసింది. వీటిలో 75 దేశాలలో సర్వే నిర్వహించుంటే దాంట్లో భారతదేశం 55వ స్థానంలో ఉంది. అంటే భారతదేశం కూడా ఒక ఆకలి పీడిత దేశంలో భాగంగానే ఉంది. కాబట్టి ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తిని, లభ్యతను గణనీయంగా పెంచవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది.
1951లో 51 మిలియన్ టన్నులు, 1961లో 82 మిలియన్ టన్నులు ఆహార ధాన్యాల ఉత్పత్తి ఉండగా అది 2012-13 నాటికి 255 మిలియన్ టన్నులకు పెరిగింది. 1991-2013 సంవత్సరం మధ్యకాలంలో ఒక్కరోజు తలసరి ఆహార లభ్యత 510 గ్రాముల నుండి 468కి తగ్గింది. తలసరి ఆహార ధాన్యాల లభ్యత అనేటువంటిది ఇది తగ్గుదలను సూచిస్తూ ఉంది. కాబట్టి ఈ తలసరి ఆహార ధాన్యాల లభ్యతను పెంచడానికి వ్యవసాయ రంగాన్ని మరింత పెంచవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఇక పౌష్టికాహారం. ఈ పౌష్టికాహారం అనేటువంటిది అందించేటువంటి రంగంలో ఇది కూడా అతి ముఖ్యమైనటువంటిది. అంటే ప్రపంచంలో పౌష్టికాహారంతో బాధపడుతున్న దాదాపు 27% మంది మన దేశంలోనే ఉన్నారు. పిల్లల మరణాలలో దాదాపు 50% మందికి పౌష్టికాహార లోపమే ప్రధాన కారణంగా ఉంటున్నది. పోషకాలలో 52% అందించేటువంటి వరిని, అట్లాగే మిగిలిన 68% పోషకాలను అందించేటువంటి పాలు, గుడ్లు, చేపలు, పండ్లు మొదలగు కూరగాయలు మొదలగు వాటిని వ్యవసాయ రంగమే అందిస్తున్నది. అంటే ప్రజలకు అవసరమైనటువంటి ఈ పోషకాహారాన్ని అందించేటువంటి రంగం ఏదైనా ఉందంటే అది వ్యవసాయ రంగంగానే ఇప్పుడు ఉంది. ఇక అంతర్జాతీయ వ్యాపారం. ఈ అంతర్జాతీయ వ్యాపారం ఈ వ్యవసాయ రంగం అనేటువంటిది అంతర్జాతీయ వ్యాపారంలో కూడా, అంటే భారతదేశ అంతర్జాతీయ వ్యాపారంలో కూడా కీలకమైనటువంటి భూమికను పోషిస్తూ ఉన్నది. నూలు వస్త్రాలు, కాఫీ, తేయాకు, పొగాకు, జనుము, నూనె గింజలు, సుగంధ ద్రవ్యాలు అంటే మిరప, ఆవా, తర్వాత మిరియాలు ఇట్లాంటివి, పంచదార, పండ్లు, కూరగాయలు, వంట నూనెలు, వేరుశనగ మొదలగు వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా అత్యంత విలువైనటువంటి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడమే కాకుండా కొన్ని రకాల ఉత్పత్తుల విషయంలో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించడానికి వ్యవసాయ రంగం కారణమవుతున్నది. మొత్తం ఎగుమతులలో వ్యవసాయ ఉత్పత్తుల వాటా 1961లో 44.3% ఉండగా అది 2018-19 నాటికి 11.76% చేరింది. అంటే మొత్తం ఎగుమతుల్లో వ్యవసాయ రంగం యొక్క వాటా. ఇక ఇతర అంశాలు అంటే 8వ అంశం ఇతర అంశాలు. అంటే వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యతను వివరించే క్రమంలో 8వ అంశం ఇతర అంశాలు. పైన పేర్కొన్నటువంటి అంశాలే కాకుండా మరికొన్ని రంగాల అభివృద్ధిలో కూడా వ్యవసాయ రంగం ముఖ్య భూమికను పోషిస్తున్నది. గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకులు తమ శాఖలను లేదా బ్రాంచీలను విస్తరించడం ద్వారా వ్యవసాయదారులకు రుణాలను ఇవ్వడం, వారి నుండి డిపాజిట్లు స్వీకరించడం మొదలగు వారి ఫలితంగా బ్యాంకింగ్ రంగం అనేటువంటిది భారతదేశంలో అభివృద్ధి చెందడానికి ఈ వ్యవసాయ రంగమే కారణమవుతున్నది. ఇక వ్యవసాయ ఉత్పత్తులు మరియు ఉత్పాదకాల ఎగుమతి దిగుమతులు చేయడం ద్వారా రైలు రవాణా, రోడ్డు రవాణా అనేటువంటిది అభివృద్ధి చెంది తద్వారా రవాణా రంగం, భారతదేశంలో రవాణా రంగం అభివృద్ధి జరగడానికి ఇది వ్యవసాయ రంగం అనేటువంటిది కారణమవుతున్నది. ఇక
సి వచ్చేసి అంటే ఇతర అంశాలలో సి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు భూమి శిస్తు నీటిపారుదల పన్ను రూపంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి చేసే సందర్భంలో ఎగుమతి సుంకాల రూపంలోనూ ఆదాయాన్ని ఆర్జించడానికి వ్యవసాయ రంగం దోహదపడుతున్నది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొంతమేర ఆదాయాన్ని కూడా వ్యవసాయ రంగమే సమకూరుస్తున్నదనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక కంక్లూజన్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఆధునిక ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ ఒక బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదగడానికి, స్థిరత్వంతో ఆర్థికాభివృద్ధిని సాధించడానికి వ్యవసాయ రంగమే ప్రధాన కారణమవుతుందనడంలో ఎలాంటి సందేహము లేదు. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగమే కీలక పాత్ర పోషిస్తున్నందువల్ల భారత ఆర్థిక వ్యవస్థ ఒక వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందనిదే అభివృద్ధి చెందిన దేశంగా మారేటటువంటి అవకాశము లేదు. కాబట్టి వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడం ద్వారానే వ్యవసాయేతర రంగాలైనటువంటి పారిశ్రామిక సేవా రంగాల అభివృద్ధి అనేటువంటిది సాధ్యమవుతుంది. అందువల్ల వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. ఇంకా మొత్తం ఈ కాన్సెప్ట్ పరంగా ఈ విద్యార్థులందరికీ కొంత అవగాహన అనేటువంటిది చేకూరుంటుందని చెప్పేసి భావిస్తున్నా. ఇది ముఖ్యంగా ఈ పీపీటీలో ఉన్నటువంటి అంశాన్ని అంత నోట్స్గా మాదిరిగా రాసుకోగలిగితే అదే నోట్స్గా ఉపయోగపడుతుంది. అందుకోసమే అంటే సగటు విద్యార్థుల యొక్క అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించే ఉద్దేశంతోనే ఈ వీడియోను కొంత పీపీటీల్లో ఎక్కువ మ్యాటర్ను విషయాన్ని చొప్పించవలసినటువంటి అవసరం ఏర్పడడంతో ఈ రకంగా చేయడం జరిగింది. దీంతో మీకు ఈ అంశం పట్ల కొంత అవగాహనను పెంపొందిస్తుందని ఆశిస్తూ థ్యాంక్ యూ.